లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. క్రికెట్ ప్రియులారా, ఇండియా శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. పల్లెకెలలోని అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో వర్షం కారణంగా ఆటలో అంతరాయం వచ్చినప్పటికీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో సిరీస్ని 2-0 వరకు తేడాతో కైవసం చేసుకుంది. భారత బౌలర్లు మరియు బ్యాట్స్మెన్స్ అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. శ్రీలంక మిడిలార్డర్ విఫలం కావడంతో 20 ఓవర్లలో 161 పరుగులు మాత్రమే చేసింది. రవి బిష్నోయ్ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి విజయవంతమైన బౌలర్గా నిలిచాడు. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసి సపోర్ట్ చేశారు. వర్షం కారణంగా ఓవర్లలో కోత. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. మ్యాచ్ 12 ఓవర్లకు కుదించగా డక్వర్త్ లూయిస్ నియమం ప్రకారం 8 ఓవర్లలో 78 పరుగుల లక్ష్యాన్ని భారత్కి అందించారు. వర్షం తర్వాత మొదటి బంతికే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయాడు. విజయతీరాలకు చేర్చిన బ్యాట్స్మెన్స్ యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల తుఫాన్ ఇన్నింగ్స్తో భారత్ విజయతీరాలకు చేరుకుంది. యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 30 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 12 బంతుల్లో 26 పరుగులు, హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో అజేయంగా 22 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించారు.